హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు సిరీస్ తెలుగు స్టోరీస్. ఎవరైనా మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ స్టోరీలో దీన్ దయాల్ అతని కొడుకుల గురించి చెప్పబోతున్నాను. చూసేసే ఇక తన ఇద్దరు కొడుకులు పెద్దవాళ్ళు అయిపోయారని అప్పుడు ఆయన ఒక పంతులు గారిని ఇంటికి పిలిపించారు. ప్రణామాలు పంతులు గారు. నేను ఇవాళ మిమ్మల్ని ఒక ముఖ్యమైన పని మీద ఇక్కడికి పిలిచాను. నా కోరిక ఏంటంటే మీరు జీవన్ ఇంకా భువన్ కోసం పెళ్లి కూతుర్లని వెతకాలి. చాలా మంచి ఆలోచన దీనదయాల్ గారు. ఇలాగే నా దగ్గరికి నిన్న ఇద్దరు అమ్మాయిల జాతకాలు వచ్చాయి. తన పేరు రంభ. వీళ్ళ నాన్నగారు లాలాజీకి చాలా భూములు ఇంకా వ్యాపారాలు ఉన్నాయి. వీళ్ళ ఇంట్లో ఏ వస్తువుకి ఎటువంటి లోటు లేదు. అంతేకాదు ఆ అమ్మాయి తనతో పాటు బోలెడంత బంగారాన్ని కూడా తీసుకొస్తుంది. బంగారం అది ఏం చేసుకుంటాం పంతులు గారు. నా కోరిక ఏంటి అంటే కోడలు మంచిదైతే చాలు అని. సరేలేండి దీనదయాల్ గారు. ఇక ఈ అమ్మాయి పేరు మీనా. వీళ్ళ నాన్నగారు ఒక రైతు, కానీ అమ్మాయిలు మాత్రం చాలా గుణవంతురాళ్ళు. దీన్ దయాల్ ఇద్దరి ఫోటోలు తీసుకున్నాడు. వాటిని జీవన్ ఇంకా భువన్ కి ఇచ్చాడు. భువన్ ఆలోచనలో పడ్డాడు. అది రంభ ఎంత డబ్బున్నగలదో అని. తన మనసులో అత్యాశ పెరిగింది. నాన్నగారు, వీళ్లలో నాకు రంభ బాగా నచ్చింది. ఇక బాబు జీవన్, నీకు మీనా నచ్చిందా? ఒక్కసారి చూడు. మీరెలా అంటే అలాగే నాన్నగారు. ఇద్దరి వైపు నుండి అంగీకారం రావడంతో దీన్ దయాల్ ఇంకా పంతులు గారు బాగా సంతోషించారు. ఆ తరువాత పంతులు గారు ముందు రంభ ఇంటికి వెళ్లారు. ఇక వాళ్ళ కుటుంబం వాళ్లకు శుభవార్తను చెప్పారు. దీని తరువాత అతను పేదవాళ్లైన మీనా ఇంటికి వెళ్లారు. చెప్పండి పంతులు గారు. అది నేను మీనా పెళ్లికి ఒక నిజాయితీ పరుడు, అలాగే మంచి అబ్బాయిని చూశాను. ఇది నిజంగా చాలా మంచి విషయం. హరియా ఇంటి లోపలికి వెళ్లి స్వీట్ తీసుకుని బయటికి వచ్చాడు. పంతులు గారు నోరు తీపి చేసుకున్నారు. కొన్నాళ్ల తరువాత ఒకే మండపంలో అన్నదమ్ములిద్దరకు పెళ్లిళ్ళయ్యాయి. గృహప్రవేశం అయ్యాక ఇద్దరు కోడళ్ళు దీన్ దయాల్ ఇంట్లోకి ప్రవేశించారు. దీన్ దయాల్ గారు ఇదంతా చూసి చాలా సంతోషించారు. కానీ ఆ మరుసటి రోజే ఆయన సంతోషాలు మట్టిలో కలిసిపోయాయి. ఎప్పుడైతే అతని పెద్ద కొడుకు ఇంకా కోడలు అతని దగ్గరికి వచ్చారో. నాన్నగారు, నేను నా భార్యతో కలిసి వాళ్ళింట్లోనే ఉండాలి అని అనుకుంటున్నాను. కానీ నీకు ఇక్కడ ఇబ్బంది ఏంటి? ఇబ్బంది అయితే ఏమీ లేదు, కానీ ఇక్కడ అసలు ఏముంది? అదే పేదరికం. కానీ రంభా వాళ్ళ ఇంట్లో నాకు అన్ని రకాల సౌకర్యాలు ఉంటాయి. నాన్నగారు, నేను నా భవిష్యత్తుని ఆనందంగా గడపాలని అనుకుంటున్నాను. నేను వెళ్తున్నాను. భువన్ రంభతో కలిసి అక్కడి నుండి వెళ్లిపోయాడు. అప్పుడు దీన్ దయాల్ చాలా బాధపడ్డాడు. అలాగే జీవన్ ఇంకా తన భార్య మీనా దీన్ దయాల్ కి బాగా సేవలు చేసుకుంటూ ఉండేవారు. దీన్ దయాల్ గారు మీనా ప్రవర్తనని చూసి చాలా సంతోషించారు. అది నేను పొద్దుటే తొందరగా లేచి చేసేస్తానులేండి. ఇక తర్వాత ఇతనికి పొలాల్లో సాయం కూడా చేస్తాను. మీరు విశ్రాంతి తీసుకోండి. దీన్ దయాల్ గారికి మీనా మాటలు విని బాగా నవ్వొచ్చింది. ఆ మరుసటి రోజు తన పని మొత్తం ముగించుకొని మీనా ఇంకా జీవన్ తన పొలానికి బయలుదేరారు. పొలానికి చేరుకుని ఇద్దరు కలిసి విత్తనాలు నాటడం మొదలుపెట్టారు. మీనా చాలా సంతోషంగా తన పని చేసుకుంటూ ఉండేది. ఇది చూసి జీవన్ కూడా చాలా ఆనందించాడు. సాయంత్రానికి పనంతా పూర్తయిపోయింది. ఇద్దరూ కలిసి ఇంటికి తిరిగి వెళ్లారు. మీనా ఇంటికి తిరిగి వెళ్ళాక వంట చేయడం మొదలుపెట్టింది. ఇక జీవన్ తన నాన్నగారి కాళ్ళు పట్టడం మొదలుపెట్టాడు. బాబు, నువ్వు బాగా అలసిపోయి ఉంటావు. వెళ్ళి కాస్త విశ్రాంతి తీసుకో. మరేం పర్వాలేదు నాన్నగారు. మీకు తెలుసా, ఇవాళ మీనా నాకు చాలా సహాయం చేసింది. తన సహాయం వల్లే ఇవాళ నా పని తొందరగా అయిపోయింది. తప్పకుండా నేను ఏదో పుణ్యం చేసి ఉంటాను. అందుకే నాకు ఇలాంటి కొడుకులు కోడలు దక్కారు. ఓ భగవంతుడా, నీకు శతకోటి ధన్యవాదాలు. ఇక
ఇక ఇలాగే మీనా చాలా సార్లు ఇంటి పని చేసుకుంటూ పొలాల్లో జీవన్ కి చాలా సహాయం చేస్తూ ఉండేది. ఇది చూసి దీన్ దయాల్ గారు మీనాకి ఎన్నో మంచి ఆశీర్వాదాలు ఇచ్చారు. సమయం గడిచింది. ఇంకా పొలాల్లో చిన్న చిన్న చిగుళ్ళొచ్చాయి. ఆ తర్వాత చూస్తూ ఉండగానే అక్కడ పంట కనిపించటం మొదలైంది. ఇక ఈసారి పంటను చూసి దీన్ దయాల్ గారు ఆశ్చర్యపోయారు. ఇది పంట కాదు, ఇది బంగారపు పంట. మరి ఇదంతా నా లక్ష్మీ స్వరూపులైన నా కోడల వల్లే సాధ్యమైంది. మీనా ఇంకా జీవన్ కి వాళ్ళ మంచితనానికి గాను ప్రతిఫలం దొరికింది, వాళ్ళ బంగారు పంట రూపంలో. ఇక అందుకే అంటారు, మంచితనంగా ఉన్న వాళ్ళకి ఎప్పుడు మంచి జరుగుతుంది. మన ఛానల్లో చెప్పబోయే కథల గురించి తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.